లేవండి, నన్ను చూసి నేర్చుకోండి. పొద్దున్నే లేచాను. వావ్, సూపర్ ఉంది, సూపర్ ఉంది గైస్, నిజంగా బాగుంది. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి కొంచెం షాక్ అవుతున్నారా? నేనేంటి ఇలా కిచెన్ లో ఉన్నానని? నాకు అఫ్ కోర్స్ నాకు వంట రాదని మీ అందరికీ తెలుసు, కానీ నేను ఇవాళ ఒక రెసిపీ ట్రై చేసి మీకు చూపిస్తాను. ఎన్నాళ్ళని అలా బెడ్ లో ఉంటారు? లేవండి, నన్ను చూసి నేర్చుకోండి. పొద్దున్నే లేచాను, అన్ని పనులు చేసుకున్నాను, ఇప్పుడు చూడండి కుక్ చేస్తున్నాను. నన్ను చూసి నేర్చుకోండి, ఓకేనా? మీరు కూడా లేవండి. పొద్దున్న లేచినావా? పొద్దున్న లేచిందట. యా, ఏ టైంకి లేచినారా? లిటరల్లీ చూడండి, 5 అలారంలు ఉన్నాయి, 5 అలారం చేయలేదు. నేను మళ్ళీ వచ్చి గంట లేపిన, గంటకు లేచి వచ్చి రెడీ అయ్యి ఇప్పుడు బ్లాగ్ ముందు. సో వాట్ అయితే ఏంటి, నేను ఇక్కడికి వచ్చాను, ఒక రెసిపీ ట్రై చేస్తాను, చూపిస్తాను. మీరు కూడా చూసి నేర్చుకోండి, నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోండి, ట్రై చేయండి. The journey of 1,000 miles begins with a single step. ఇంతకీ నువ్వు ఏ రెసిపీ చేస్తున్నావు? గుడ్డు గుడ్డు గులాబ్ జామ్, మనాచి గులాబ్ జామ్. గులాబ్ జామా? ఎస్. ఇక నీకు కండిషన్, నువ్వు ఫోన్ యూజ్ చేయొద్దు, యూట్యూబ్ యూజ్ చేయొద్దు, ఏం యూజ్ చేయొద్దు, నీ ఓన్ గా చేయాలి, ఓకేనా? యా, నీ ఫోన్ నేను తీసుకొని వెళ్తాను. ఓకే గైస్, చూడండి, నేర్చుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? గులాబ్ జామ్. యాక్చువల్లీ అభి ఉన్నాడని పెద్ద ఎలివేషన్ ఇచ్చాను. నాకు గులాబ్ జామ్ చేయడం రాదు. యూట్యూబ్ చూద్దామన్నా, ఎవరికన్నా కాల్ చేద్దామన్నా నా దగ్గర ఫోన్ కూడా లేదు, తీసుకెళ్ళాడు. దేవుడా. ఫోన్ చేస్తాను. హలో మమ్మీ. ఏం చేస్తున్నావు కన్నీ? ఏం లేదు మమ్మీ, గులాబ్ జామ్ వీడియో చేస్తున్నాం ఇప్పుడే. ఓహో, అవునా? మమ్మీ గులాబ్ జామ్ ఎట్లా చేయాలో చెప్పవా ప్లీజ్ ప్లీజ్? నేను అస్సలే చెప్పాను, నేను చెప్పిన పనులు ఎక్కడ చేసినావా? మమ్మీ ప్లీజ్ మమ్మీ, దండం పెడితే కాలు ముక్తాబికి పెద్ద ఎలివేషన్ ఇచ్చిన నా ఇజ్జత్ పోతుంది. ప్లీజ్ మమ్మీ, చెప్పు మమ్మీ. ఏడకి చెప్తానులే. సరే, నువ్వు చెప్తూ ఉండు, నేను ఏం చెప్పినా నువ్వు అసలు పట్టించుకోకు, ఓకేనా? అవునా? ఓకే. ఎన్ని సారీలు? అవునా? అవునా? సరే, మరి రెండు తీసుకోవాలనా? ఒకటి తీసుకోవాలనా? 3 తీసుకోవాలనా? సరే. ఏం చేస్తుందంటావు? కుకింగ్ చేస్తుందా లేకపోతే ఇంతసేపు ఫోన్ మాట్లాడుతుందా? చూద్దాం. అవునా? ఎప్పుడు? ఓహో, ఓకే. ఆ తర్వాత ఫ్రై చేసిన గులాబ్ జామ్ ని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పానకంలో వేయి. అంటే మొత్తం మీ మమ్మీ ఫోన్లో రెసిపీ చెప్పేసింది నీకు? అయితే ఏంటి, ఇప్పుడు నేను చేసి చూపిస్తా. అది గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా? గుర్తుపెట్టుకొని మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తా, బాగా చేస్తా, చూడిపో. సరే, చూస్తావా? చూస్తా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం నెయ్యిని ఇలా ప్లేట్కి అప్లై చేసుకోవాలి, టోటల్ రౌండ్గా. చూద్దాం. సో సెకండ్ స్టెప్ ఏంటంటే, గులాబ్ జామ్ ఇన్స్టాంట్ని మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మిల్క్ తీసుకోవాలి. మిల్క్ తీసుకొని ఈ గులాబ్ జామ్ పౌడర్లో కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. సేమ్ ఎలా రావాలి అంటే, సేమ్ చపాతీ పిండి మనం కలుపుకుంటాం కదా, ఆ విధంగా రావాలి.
సో చూసారు కదా, ఈ విధంగా ఇలా ఇలా వచ్చే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలా కలుపుకోవాలి. సో మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక 5 minutes అలా పక్కన పెట్టుకుందాం. ఈ గ్యాప్లో మనం పాకం రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు మనం 3 గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకుందాం. ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ వేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాస్ ఆఫ్ షుగర్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బాల్స్ వేసుకునే ముందు హ్యాండ్కి నెయ్యి అన్న నూనె అన్న అప్లై చేసుకోవాలి. ఇలా సో ఇలా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. సో ఇలా వచ్చేలా చూసుకోవాలి. ఇలా అన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగా అన్ని ఇలా బాల్స్ చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం దంచుకున్న ఇలాచిని అందులో చక్కెర పాకంలో వేసుకుందాం. కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చినాక ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం మూకుడులో ఆయిల్ వేసుకొని గులాబ్ జామ్ని ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎంత వేసుకోవాలి అంటే గులాబ్ జామ్ బాల్స్ మునిగేంత మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు చూసారు కదా, చాలా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని 1 minute తర్వాత మనం గులాబ్ జామ్ బాల్స్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం నెమ్మదిగా బాల్స్ వేసుకోవాలి. గులాబ్ జామ్ అనేది పైకి వచ్చాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ కలర్ వస్తే మంచిగా ఫ్రై అయినట్టు. ఇలా ఫ్రై అయినాక ఇందులో వేసుకోవాలి. సో మనం గులాబ్ జామ్ బాల్స్ ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చక్కెర పాకం మొత్తం ఈ గులాబ్ జామ్ పీల్చుకునేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, గులాబ్ జామ్ రెడీ. చెయ్యని అనుకుంటుండే చేశాను. ఇప్పుడు చూడండి, చూపిస్తా. నానా ఏమైంది? ఇట్లా ఊరుతాను. ఏమైంది? గులాబ్ జామ్ నాకు రాదు అన్నావు. అసలు చేయను అన్నావు. చూసావా, చేసి చూపించా. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. లుక్ సో డెలిషియస్. తిని చెప్పు. ఇదేంటిరా? కుంకుమ పువ్వు అది. రిచ్. చూడ్డానికి బాగుంది కానీ తింటే
నీ మీదనే మొత్తం భారం వేసిన. ఇలా సూపర్ వస్తుంది. వావ్, సూపర్ ఉంది, సూపర్ ఉంది గైస్. నిజంగా బాగుంది. నీకు నచ్చలేదా? బాగుంది, సూపర్ ఉంది, నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా కూడా. సో ఓకే, నేను నాకు రాదు చేయలేను అన్నావు కదా, చేసి చూపించిన కదా, సో నాకు కోసం ఒక పాట పాడు. కొంచెం షేప్ అవుట్ అయింది కావచ్చు కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది, అన్ని బ్యాలెన్స్. ఓకే, రాదు రాదు అన్నావు కానీ చేసి చూపించిన, నా కోసం ఒక పాట పాడు. ఇప్పుడు నువ్వు స్వీట్ చేస్తే వాళ్ళందరికి పనిష్మెంట్ ఎందుకు? ఐ డోంట్ నో. ఇప్పుడు నేను పాట పాడితే అందరికి పనిష్మెంటే కదా, వాళ్ళు ఎట్లుంటారు రేపు? వద్దులే. పలుకే నీది ఓ వెన్న పూస, అలకే ఆపే మనసా, మౌనం తోటి మాట్లాడే భాష, అంతే నీకే అలసా. ఈ అలల గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడవే అంటున్నాయే, నువ్వు కరిగినట్టు నే కరగానంటూ చెబుతున్నాలే. నీ కుదరడం నీకు పాట కుదరడం నాకు వద్దే వద్దు. ఓకే గాయస్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.